వెల్కమ్ బ్యాక్. ఇంకా అందులో మీకు ఏదైనా మెమరబుల్ సీన్ ఏదైనా సరే, అంటే ఎక్కువ టేకులు తీసుకున్నది కానీ లేకపోతే వెంటనే ఒక టేకే చేసేసిన సీన్స్ కానీ? సీతాదేవి అంటే మనకి అసలు నార్మల్గా ఎలా చాలా ఔన్నత్యం, ఆమెకి ఎంత అవుతారు, చాలా కామ్గా ఉంటుంది ఆమె. అసలు మా డైలాగ్స్ ఉండవు మ్యాక్సిమం, కళ్ళతోనే అభినయం అన్నీ చేయాలి. అందులో మీరు భరతనాట్య కళాకారిణి కాబట్టి మీకు అదొక ప్లస్ అయి ఉండొచ్చు. అదే పెద్ద ప్లస్, డైలాగ్ లేకపోవడమే పెద్ద ప్లస్. పాపం అక్కడ తారక్కి ఎన్టీఆర్ జూనియర్ అండ్ స్వాతి రామదాసుకి పెద్ద పెద్ద డైలాగ్స్, కానీ బాగా ఇన్ఫాక్ట్ అవుట్డోర్ షూటింగ్స్ అని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఇది చాలకుడిలో కేరళ షూటింగ్. సో దాంట్లో ఒక ప్లేస్ లో చంద్రశేఖర్ గారికి ఏమో మధ్యలో ఒక రాక్ మీద కూర్చోపెట్టి షూట్ చేయాలని. సో అక్కడికి వెళ్ళేసరికి మాకందరికి తారక్ నేను మాత్రం వెళ్ళాలి ఆ రాక్ కి. పాపం అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరికీ పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ ఒక్కొక్కరికి మాకందరికి. సో ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని వెళ్ళడం, తర్వాత కొన్ని సీన్స్ అక్కడ సన్ రైజ్ షాట్స్ అని వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో, మేమందరం 5:36కి లేపినా లేపే చేసుకోవాలి ఎవరు చిన్నప్పుడు. సన్ రైజ్ షాట్ అని చెప్పేసి మార్నింగ్ 2:30కి అలా లేపి 3:34 కల్లా మేకప్ పెట్టి మమ్మల్ని కూర్చోపెట్టి నిద్రపోతున్నారు, శుభ్రంగా నిద్రపోతూ ఉండేవాళ్ళం. సో అలాంటి చాలా ఇన్సిడెంట్స్ బాగా గుర్తుండిపోయేవి. ఓకే స్మిత గారు, మీరు ఒక్క నాట్య కళాకారనే కాదు, ఇంకా సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది, మీరు ఒక సింగర్ అని కూడా మాకు తెలుసు. మాకోసం మరి ఒక్క పాట పాడండి. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. కటిఘటిత మేఖలా ఖచితమణిఘంటిక. కటిఘటిత మేఖలా ఖచితమణిఘంటిక. పటల నినరేణ విభ్రాజమానం. కుటిల పదఘటిత సంకుల శింజితేన తం చటుల నటరా సముజ్వల విలాసం. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. థ్యాంక్ యూ మేడం, అడిగిన వెంటనే మాకోసం ఒక చక్కటి పాట పాడారు. ఒకవేళ మీరు ఈ ఫీల్డ్లోకి రాకపోయి ఉంటే ఇంకా ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఇప్పుడు చిన్నప్పుడు మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, నేను ఐఏఎస్ని డాక్టర్ అవ్వాలి, ఇలా చాలా అనుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే చిన్నప్పుడే దీంట్లో వేసేసారు కాబట్టి పెద్దగా దాని వేరే ఆప్షన్స్ ఆలోచించడానికి ఛాన్స్ లేదు. కానీ ఆయన కొన్ని డ్రీమ్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు నాకు చాలా చిన్నతనంలో అయితే అందరికి ఉండే డ్రీమ్స్ ఉండేవనుకోండి, ఇట్లా స్టెటోస్కోప్ తీసుకుని డాక్టర్ అవన్నీ అడ్రస్ బేస్డ్. ఓకే, అలా ఇష్టం ఉండేది. డాక్టర్ అంటే ఏమి, టీచర్ అంటే ఏమి అని తెలియకపోవచ్చు. ఆయన ఆ డ్రెస్ చూసి అది చిన్నపిల్లలందరికీ ఉండే ఆశలు అనుకోవచ్చు. కానీ తర్వాత ఎప్పుడు లా మీద ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో అందుకనే ఆ ఆశ ఫుల్ఫిల్ చేసే ఆపర్చునిటీ లేదని చెప్పలేను, ఎందుకంటే నేను లా చదివాను. క్వాలిఫైడ్ లాయర్. సో ఎప్పుడైనా సరే అది ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ రావచ్చు. సో దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి ప్యారలల్ గా దీంతో పాటు నేను లా కూడా చదివాను అండ్ బార్ కౌన్సిల్ లో ఎన్రోల్ అవ్వడం జరిగింది. అయితే మేము స్మిత గారిని అడ్వకేట్ గా కూడా చూడొచ్చు అనమాట. ఏంటంటే ప్రస్తుతం అయితే కళల మీద 24 hours ఫోకస్ చేయాలి కంప్లీట్ గా కాబట్టి లీగల్ ప్రాక్టీస్ అనేది అది కూడా ఒక ఫుల్ టైం జాబ్ అనమాట. అది హాబీ కింద చేసే ప్రొఫెషన్ కాదు. అంటే నాట్ జస్ట్ అది ఒక ఇంపార్టెంట్ జాబ్, కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. లాయర్స్ కంటూ ఒక బాధ్యత ఉంది పబ్లిక్ లో. సో ఎందుకంటే పబ్లిక్ ఇంకొక కీ రోల్ పోషిస్తారు తీసుకొని చేసే విషయం కాబట్టి అది ఏదో ఒక అలా ఇలా చేసే విషయం కాదు. సో ఫుల్ఫిల్ అవ్వాలి, తప్పకుండా ఫుల్ఫిల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. మేము అడ్వకేట్గా చూడాలని కూడా ఆశిస్తున్నాం. మీరు ఎప్పుడో మళ్ళీ మాకు బాలరామాయణలో కనిపించారు, తర్వాత మళ్ళీ మాకు కనిపించలేదు.
ఇప్పుడు ఒకవేళ మీకు ఆఫర్ వస్తే ఒక హీరోయిన్గా మీరు యాక్సెప్ట్ చేస్తారా? నిజం చెప్పాలంటే రామాయణం తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. సో ఇన్ఫాక్ట్ మా ఇంట్లో కూడా నవ్వుకుంటూ ఉంటాము, చాలా తెలుగు సినిమాలు నేను చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఓకే. సో అలా చాలా ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే నేనే యాక్సెప్ట్ చేయలేకపోయానంటే చేయలేదు. ఎందుకంటే రామాయణం అంటే అది న్యాచురల్, అది వేరు, పౌరాణికం కాబట్టి అది వేరు. తర్వాత నాకు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పక్కన స్టడీస్ స్పాయిల్ అవ్వకూడదని, తర్వాత మెయిన్ గా ఈ కళల పట్ల బాగా ఒక విపరీతమైన ఒక ఇంట్రెస్ట్, దాని మీద ఫోకస్ చెడిపోకూడదని, అది ఒక ఆసక్తి ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి నా దీనికి కావాల్సిన టైం, భక్తి, శ్రద్ధ దీనికి ఇవ్వాలి అని ఒక ఆశ. అదొకటి. తర్వాత కమర్షియల్ మూవీస్ ఒక్కొక్కటి, కొన్నిసార్లు మనం చేసే క్లాసికల్ డాన్స్ కి, క్లాసికల్ మ్యూజిక్ కి, దానికి కొంచెం ఆపోజిట్ గా ఉంటాయి కొన్ని అయితే ఇప్పుడు వచ్చేవి. సినిమా నన్ను అడిగితే చాలా మంచి మీడియం, అది ఎక్సలెంట్ మీడియం. ఎందుకంటే ఎంత జనాలు బాగా ఆకర్షించే ఒక మీడియం, వెరీ పవర్ఫుల్ మీడియం. కాకపోతే ఏంటంటే సమ్ టైమ్స్ మనకున్న ఐడియాస్, మనకున్న థాట్ ప్రాసెస్, మనం చేసే ఇది దాంతో మ్యాచ్ అవ్వకపోవచ్చు. స్మితా మాధవ్ గారితో మరిన్ని ముచ్చట్లు చిన్న బ్రేక్ తర్వాత.